హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పిఆర్డిటి ఫ్రీ మైనింగ్కి సంబంధించిన దానికి సంబంధించిన మైనింగ్ అనేది క్లోజ్ కావడం జరిగిందండి. సో వాటి గురించి వివరిస్తాను. దాంతోపాటు ఈ పిఆర్డిటి టోకెన్ అనేది ఎప్పుడు లాంచ్ కాబోతుంది, ఇది ఎప్పుడు లిస్ట్ కాబోతుంది, దానికి సంబంధించిన ప్రతి వివరాలు కూడా క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే మన వాళ్ళైతే కొంతమంది ఇది లాస్ట్ టైంలో చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది ట్రస్ట్ వ్యాలెట్తో లింక్ ఉంది కాబట్టి ఎక్కువ మంది చేసుకోలేకపోయారు. ఓకే, అర్థమైంది. సో దీని గురించి అయితే మనమైతే తెలుసుకోవాల్సిన అవసరం మనలో అయితే ఉందండి. సో అదైతే గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా ఈ పిఆర్డిటి మైనింగ్ అనేది ఈ యొక్క యాప్లో మనం మైనింగ్ చేసుకోవాలనుకుంటే ఇది వెబ్సైట్. దీంట్లో ఖచ్చితంగా ట్రస్ట్ వ్యాలెట్ని అయితే లింక్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. సో ట్రస్ట్ వ్యాలెట్ మన వాళ్ళు ఎవరికైతే ఎక్కువ మందికి లేదని నాకు అర్థమైంది. సో వాళ్ళైతే చేసుకోలేకపోయారనేది అయితే గమనించాలి. ఓకే, ఇబ్బంది ఏం లేదు. నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేసేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకి టైమర్ అయితే వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, మనకి అఫీషియల్ టోకెన్ లాంచ్ ఈ విధంగా ఉంది. పిఆర్డిటి టోకెన్స్ విల్ బి అఫీషియల్లీ లాంచ్డ్ ఆన్ ఎక్స్చేంజెస్. కొన్ని ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో అయితే ఈ కాయిన్ మనకైతే లాంచ్ అయితే కాబోతుంది. అదే లిస్టింగ్ అని చెప్పుకోవచ్చు అండి. సో దానికి సంబంధించి మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. అయితే అది ఎప్పుడు అని డౌట్ ఉంది కదా, చూడండి ఇక్కడ మనకి కింద కౌంట్ కూడా ఉందండి. 9 days 3 hours 9 minutes 25 seconds. సో ఈ విధంగా మనకైతే ఒక 9 రోజులు ఉందని చెప్పుకోవచ్చు అండి. అంటే మనకైతే నవంబర్లో మనకైతే ఈ యొక్క లాంచింగ్ అయితే పూర్తిగా జరిగే అవకాశం ఉందండి. కొన్ని గంటలు అటు లేట్ అయినా సరే మనకి నవంబర్లో గ్యారంటీగా మనకైతే ఈ యొక్క కాయిన్ అనేది ఈ యొక్క టోకెన్ అనేది పిఆర్డిటి టోకెన్ అనేది లిస్టింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో అది గమనించాలి. ఈ విధంగా టైం పీరియడ్ మనకు ముందే చెప్పారంటే దీని అర్థం ఏంటంటే మైనింగ్ అనేది స్టాప్ అయిపోయింది, మైనింగ్ పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడేముంది, మైనింగ్ ఫేజ్ కంప్లీటెడ్. ఇక్కడ 2,50,00,000 కాయిన్లు మాత్రమే మైనింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది కొద్ది నెలల నుంచి జరుగుతున్న ప్రక్రియ అండి. సో చాలామంది కూడా దీన్ని అయితే మైనింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగిపోయిందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గమనించాలి పాయింట్ అనేది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మైనింగ్ ఫేజ్ మనకైతే విజయవంతంగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్గా మీరు ఎన్ని కాయిన్స్ సంపాదించారనేది మీకైతే వ్యాలెట్లో ఈ విధంగా కనిపిస్తుంది. నేనైతే ఫైనల్గా ఒక 10 daysలో జరిగింది ఇదంతా కూడా. మనకి 119 పిఆర్డిటి టోకెన్స్ అయితే రావడం అయితే జరిగింది. 119 టోకెన్స్ అయితే నాకు రావడం అయితే జరిగిందండి. అప్రాక్సిమేట్గా ఒక 120 రావడం అయితే జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటేనండి, మనకి మైనింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ చేస్తున్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మైనింగ్ చేసుకొని వినియోగించేసుకున్నారు. కాబట్టి మనకి ఇక్కడ మైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మనం కొత్త కాయిన్ అయితే మైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలనేది అయితే గమనించండి. కొత్త వాళ్ళకైతే అవకాశం లేదని చెప్పాలండి, అదైతే గమనించండి. కాబట్టి చాలా తక్కువ టైంలోనే మనం ఈ విధంగా కాయిన్స్ అయితే సంపాదించామండి. మనకి మార్కెట్లోకి లాంచింగ్ అయిన తర్వాత, అంటే లిస్టింగ్ అయిన తర్వాత వీటిని మనం ఏ విధంగా విత్డ్రా పెట్టుకుంటాం అనేది మనం అయితే ఆ సమాచారం మనకైతే సిస్టమ్ వాళ్ళు ఇస్తారు. అప్పుడు నేను మీకు చెబుతానండి. ప్రజెంట్ అయితే ఈ మైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా మనకైతే లాక్ పీరియడ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, టోకెన్స్ లాక్డ్ అంటిల్ టీజీఈ, అంటే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయ్యేంత వరకు ఇవన్నీ కూడా లాక్డ్లోనే ఉంటాయి. ఆ తర్వాత మీరైతే వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే విత్డ్రా చేసుకోవచ్చు అని మనకైతే చెబుతున్నారండి. సో ఖచ్చితంగా పాయింట్ అయితే గమనించాలి. కాబట్టి మనకైతే నవంబర్లో లిస్టింగ్ అయితే జరగబోతుంది. మనకి కౌంట్ కూడా ఇచ్చేసారండి. సో అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే వైట్ పేపర్ కూడా మరీ ముఖ్యంగా వైట్ పేపర్ కూడా నేను ఆ రోజు చెప్పాను, చాలా తక్కువగా ఉంది క్వాంటిటీ అనేది. వీలైన వాళ్ళు అయితే ఖచ్చితంగా మైన్ చేసుకోండి చెప్పాను. ఈ అవకాశాన్ని అయితే మన బ్యాచ్లో ఒక 96 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఇక్కడ నాకు రిపోర్ట్ అయితే ఉంది, 96 మంది మాత్రమే వినియోగించుకున్నారండి. సో గమనించాలి, అందరూ కూడా ట్రస్ట్ వ్యాలెట్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే. సో అర్థం అనుకోండి ఈ పాయింట్ అనేది. కాబట్టి ఇక్కడ సూపర్ ఛార్జ్ యువర్ మైనింగ్ పవర్ ఆఫ్ విత్ రెఫరల్స్, ఈ విధంగా రెఫరల్ మైనింగ్ కూడా మనం చేసుకున్నాము. దాంతోపాటు సొంత డబ్బులతో ఎవరైతే ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటారో ట్రేడింగ్ యొక్క వాల్యూమ్ని బట్టి వాళ్ళకైతే మైనింగ్ స్పీడ్ కూడా పెంచడం అయితే జరిగిందండి. సో ఇక్కడ విషయం ఏంటంటేనండి, మనకైతే కంప్లీట్గా మైనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక కొత్త కాయిన్ ఎవరికి మైనింగ్ చేసుకోవడానికి అవకాశం నాకు కానీ మీకు కానీ ఎవరికి లేదండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మన చైన్కి సంబంధించిన మన పిఆర్డిటి టోకెన్కి సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ కూడా మనకైతే ఇచ్చారండి. కావాలనుకుంటే ట్రస్ట్ వ్యాలెట్లో అయినా సరే ఇంకెక్కడైనా సరే ఇది నిజమైన కాయిన్ లేదని మనమైతే చెక్ చేసుకోండి అని మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇదైతే గమనించలే పాయింట్ అనేది. కాబట్టి మనందరికి కూడా ఎవరైతే మేనేజ్ చేసుకున్నారో మ్యాక్సిమం చాలామందికి తక్కువ కాయిన్స్ వచ్చినాయండి నిజం చెప్పాలంటే. సో చూద్దాము, నా లిస్టింగ్ అయిన తర్వాత
కాయిన్ రేట్ పెరుగుతుంది అని మనకు అనిపించింది అనుకోండి, అప్పుడు ఆలోచిద్దాము దీన్ని ఇప్పుడే అమ్మేసుకుందాం, లేదనుకుంటే కొంచెం లాభం వచ్చింది అమ్ముదాం అని. లేదనుకుంటే మీరు ఆన్ ద స్పాట్ కూడా తక్కువ రేట్ ఉన్నా సరే, అక్కడ ఏ రేట్ ఉన్నా సరే అమ్ముకునే ఛాన్స్ అయితే మనకైతే ఉంటుందని ఖచ్చితంగా చెప్పేస్తారండి సిస్టమ్ వాళ్ళైతే. సో అదైతే మీరు గమనించాలి. కాబట్టి ఈ ప్రాసెస్ ఎలాగనేది నేను మీకు రానున్న రోజుల్లో గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి. కాబట్టి ఇంకో చిన్న విషయం, మన వాళ్ళు చాలామంది అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వినియోగించుకోలేకపోయారండి. రకరకాల కారణాల వల్ల చాలా బాధగా ఉంది. బాధ ఏం లేదు, కంగారేం వద్దండి. కొంచెం బాధ ఉంది కానీ దాన్ని విడిచిపెట్టండి. ఇంకొన్ని మంచి మైనింగ్ ప్రాజెక్టులు చాలా వీలైనంత వేగంగా మన చేతిలో డబ్బులు వచ్చేటువంటి మైనింగ్ ప్రాజెక్టులు కూడా మన ఛానల్లో మీకైతే చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటానండి. అదైతే మీరు గమనించాలి. కాబట్టి అదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నారో, లిస్టింగ్ అయితే గ్యారంటీకి మనకైతే నవంబర్లో అయిపోతుంది. ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే మైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది వైట్ పేపర్ కూడా అందుకే ఆ రోజు చెప్పాను, సో మీరు గమనించాలండి అని. వైట్ పేపర్లో ఫాలో అయిన వాళ్ళు జస్ట్ ఒక 96 మంది మాత్రమే అవకాశాన్ని అయితే వినియోగించుకున్నారండి. సో అది గమనించాలి. కాబట్టి నెక్స్ట్ మనకి విజయవంతంగా లాంచింగ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత వీటిని అయితే మనం విత్డ్రా కూడా పెట్టుకోబోతున్నాం. ఆ డీటెయిల్స్ అనేది నేనే మీకైతే ఇస్తానండి. సో దయచేసి గమనించాలి. ఇంకొక చిన్న విషయం అండి, మన ఛానల్లో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మనకి ఫాస్ట్గా ఏమన్నా అమౌంట్ మన చేతికి వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులు అనేది. ఇంకో చిన్న విషయం, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఎవరైతే చేస్తున్నారో మంచి విషయమే. చేయని వాళ్ళైతే ఈరోజే ప్రారంభించిన ఇబ్బంది ఏం లేదు. మన వేరే ఛానల్ లింక్ తీసుకొని చేయండి, పర్లేదు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అది మనకి వీలైనంత వేగంగా క్యాష్ చేతులకు వచ్చే అవకాశాలు అయితే ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని మాత్రం కొత్త వాళ్ళు అయితే వినియోగించుకోండి. ఆల్రెడీ అందరూ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఎక్కడ 1% మంది చేయట్లేదు, అది తెలిసింది నాకు. వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి ప్రాజెక్ట్ గమనించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనకైతే మన టోకెన్ సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారండి. ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళే చెబుతున్నారు కదా టోకెన్ సంబంధించిన వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అనేది. ఓకే, వాళ్ళైతే ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఒక్కసారి అక్కడ మనం వెళ్ళినట్లయితేనండి ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అయితే మనకైతే వాళ్ళు ఇచ్చారు. ఓకే, కిందకి చూద్దాం. ఈ విధంగా వాళ్ళైతే కొన్ని ట్రాన్సాక్షన్ కూడా చేస్తున్నారండి. సో ఫైనల్గా అయితే మనకి ఇది ఒక రియల్ కాయిన్ అని మనకైతే క్లారిటీగా ఒక ప్రూఫ్ అయితే చూపించారండి. ఎందుకంటే ఈ బిఎస్సి స్కాన్లో అయితే ప్రతి క్రిప్టో టోకెన్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. అది రియల్ ఆ ఫేక్ ఆ జెన్యూన్ అనేది మనకైతే క్లారిటీగా తెలిసిపోయిందండి. ఇది రియల్ టోకెనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం లాంచింగ్ అయిన తర్వాత వీటిని తిత్ర ఎలా పెట్టుకోవాలని అయితే మీకు గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి. కాబట్టి ఇది మిస్ అయ్యని ఎవరు బాధపడొద్దండి. ఇంకొన్ని మంచి ప్రాజెక్టులు ఫాస్ట్గా లిస్టింగ్ అయ్యి ఫాస్ట్గా లాంచింగ్ అయ్యే ప్రాజెక్టులు కూడా మన ఛానల్లో మీకైతే నేను చెప్పడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మీరు అర్థం చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.